సెప్టెంబర్ 6, 2024 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ ఎందుకు ఖాళీగా వచ్చింది? కారణం ఏంటి? ఫ్రెండ్స్, నాసా మరియు బోయింగ్ సంస్థకి ఈ మిషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మరి లాంచింగ్ సమయంలో ఇష్యూస్ ఉంటే ఎందుకు లాంచ్ చేశారు? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న ఆ ఇద్దరు ఆస్ట్రోనట్స్ అసలు భూమి మీదకి ఎప్పుడు తిరిగి రానున్నారు? అసలు క్షేమంగా ఉండగలరా లేదా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. 8 రోజులలో తిరిగి రావాల్సిన ఆస్ట్రోనట్స్ను నాసా ఎందుకు 2025 ఫిబ్రవరి వరకు పొడిగించింది? ఫ్రెండ్స్, వీటన్నిటిని డీటెయిల్గా ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, నాసాకు చెందిన ఇద్దరు అనుభవం కలిగి ఉన్న ఆస్ట్రోనట్స్, ఒకళ్ళు మన భారతదేశ సంతతికి చెందిన సునీత విలియమ్స్, అమెరికాకి చెందిన బుచ్ విల్మోర్. వీళ్ళ ఇద్దరిని బోయింగ్ సంస్థ మ్యానుఫ్యాక్చర్ చేసిన బోయింగ్ స్పేస్ షిప్ మొట్టమొదటి ట్రయల్ రన్ కోసం ఎంపిక చేసింది. ఫ్రెండ్స్, ఆశ్చర్యం ఏమిటంటే ఇంతకుముందు బోయింగ్ సంస్థ ఈ మిషన్ ని మనుషులెవరూ లేకుండా 2 సార్లు ప్రయోగం చేసింది. మొట్టమొదటిసారిగా మిషన్ ఫెయిల్ అవగా రెండోసారి చిన్న ఇష్యూస్ తోనే కంప్లీట్ చేశారు. 3వ మిషన్ లో ఈసారి నాసా ఎంపిక చేసిన ఆ ఇద్దరు ఆస్ట్రోనట్స్ పంపిద్దామని జూన్ 5, 2024 డేట్ కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మిషన్ లాంచింగ్ సమయంలో కూడా బోయింగ్ సంస్థ చిన్న ఇష్యూస్ ని ఫేస్ చేసింది. అయితే ఇది పెద్ద ఇంపాక్ట్ చూపదని మిషన్ ని లాంచ్ చేశారు. జూన్ 5న భూమి నుండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి బోయింగ్ స్పేస్ షిప్ లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ట్రావెల్ చేసి జూన్ 6న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరుకొని సక్సెస్ఫుల్ గా కనెక్టింగ్ చేసి స్పేస్ లోకి ఎంట్రీ అయ్యారు. ఈ విజయాన్ని నాసా టీం ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో సునీత విలియమ్స్ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయింది. మిషన్ లాంచింగ్ కి ముందే నాసా సంస్థ ఈ టెస్ట్ మిషన్ ని 8 రోజులలో కంప్లీట్ చేయాలని డిసైడ్ చేసింది. అదే రోజు జూన్ 6న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి కనెక్టింగ్ అయి ఉన్న బోయింగ్ స్పేస్ షిప్ లో హీలియం లీకేజ్ సాంకేతిక లోపాలను నాసా గ్రహించింది. నాసా మరియు బోయింగ్ సంస్థ మధ్య బోయింగ్ స్పేస్ షిప్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను చూసి 3 నెలలు చర్చలు సమావేశాల తర్వాత నాసా మరియు బోయింగ్ సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి కనెక్టింగ్ అయి ఉన్న బోయింగ్ స్పేస్ షిప్ ని ఖాళీగా భూమి మీదకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే బోయింగ్ స్పేస్ షిప్ లో సాంకేతిక లోపాలు, ప్రమాదకరమైన హీలియం లీకేజ్ ఉండటం వల్ల స్పేస్ నుంచి భూమికి వచ్చే మార్గంలో ఏదైనా జరగచ్చు. కల్పనా చావ్లా విషయంలో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదని, అంటే జరగచ్చు, జరగకపోవచ్చు, రిస్క్ తీసుకోకూడదని సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ యొక్క భద్రతని ఆలోచించి నాసా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. స్పేస్ స్టేషన్ కి కనెక్టింగ్ అయి ఉన్న బోయింగ్ స్పేస్ షిప్ ని సెప్టెంబర్ 6, 2024 సక్సెస్ఫుల్ గా అన్డాకింగ్ చేసి భూమి మీదకి ల్యాండ్ చేశారు. అయితే ల్యాండింగ్ సమయంలో పారాషూట్స్ ని కూడా యూజ్ చేశారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ స్పేస్ స్టేషన్ లో ఒంటరిగా ఉన్నారని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే స్పేస్ స్టేషన్ లో రొటేషన్ పద్ధతిలో టీం చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతానికి 71వ బ్యాచ్ తో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కలిసి రీసెర్చ్ లో భాగస్వాములు అయ్యారు. వీళ్ళని 2025 ఫిబ్రవరిలో స్పేస్ నుంచి భూమికి తేవాలని స్పేస్ ఎక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ షిప్ లో తిరిగి భూమి మీదకి రానున్నారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కి స్పేస్ లో గడిపిన అనుభవం ఉంది కాబట్టి వచ్చే 5 నెలలు కూడా ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతారు. 322 రోజులు గడిపిన సునీత విలియమ్స్ కి ఇది 3వ అంతరిక్ష ప్రయాణం. ఈ ప్రయాణంలో సునీత విలియమ్స్ మొట్టమొదటి మహిళా పైలట్ గా రికార్డు సృష్టించింది. ప్రస్తుతానికి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎటువంటి హెల్త్ ఇష్యూ లేకుండా సేఫ్ గానే ఉన్నారు. అయితే ఎక్కువ రోజులు స్పేస్ లో గడిపితే దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, స్పేస్ లో ఉండటం అంటే అంత ఈజీ కాదు. ప్రతిరోజు, ప్రతి నిమిషము భయంగానే ఉంటుంది. సునీత విలియమ్స్ తో పాటు మిగిలిన ఆస్ట్రోనట్స్ కూడా సేఫ్ గా భూమి మీదకి తిరిగి రావాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా జై హింద్.